విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అరకు పార్లమెంట్ బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతాకు గిరిజన గ్రామాల్లో బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా గీతాకు హారతులు పడుతూ బొట్టు పెట్టి వారి గ్రామాలకు ఆహ్వానించారు. సాలూరు నియోజకవర్గంలో అరకు పార్లమెంట్ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఒక్కరికి 20 లక్షల చొప్పున ఇవ్వడానికి రెడీ అయ్యారు నరేంద్ర మోదీ గారు. అలాగే ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ. ఈ నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి. ప్రతి ఒక్క గిరిజనులు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి. ఇంటింటికి మంచి నీరు సౌకర్యం కల్పించాలి. రైతులకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పంటలకి సౌకర్యాలు కల్పించి నీటి సౌకర్యం కల్పించాలి. రైతులకి కిసాన్ ఎన్నో రకాలైన పథకాలు తీసుకొచ్చి మీ అందరికీ అందుబాటులో తీసుకురావడానికి ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు సర్పంచ్ నిధులు చూస్తే మనం సర్పంచ్ నిధులన్నీ మళ్లింపబడినాయి. చాలా మంది మనం అంతా యాజిటేషన్స్ చేసాం, సర్పంచ్ నిధులు లేవు, మన రోడ్లు వీధి దీపాలు లేవు, ఎందుకంటే కరెంటు బిల్లు అని చెప్పి కట్ చేసేస్తున్నారు. ఈ రోజు చెప్పాలంటే వీధి దీపాలకి సోలార్ ప్యానెల్స్ తోటి ఎల్ఈడి ల్యాంప్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. అలాగే చాలా రకాలైన సౌకర్యాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి అవన్నీ వినియోగించుకోవాలంటే మన రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. అండ్ పవన్ కళ్యాణ్ గారు చక్కగా ఏసీ రూమ్ లో కూర్చుని ఆయన జీవితం ఆయన హాయిగా సినిమా షూటింగ్లు చేసుకుని గడపచ్చు. కానీ అలా కాకుండా బయటకు వచ్చి ఎండనక వాననక కష్టపడుతూ అందరి కోసం, ప్రజల కోసం, మన భావి భారత ఆంధ్రుల కోసం, మన పిల్లలు తరతరాలు నెక్స్ట్ భవిష్యత్తు తరాల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఉపాధి లేక ఈ రోజు యువకులు ఎంతమంది రోడ్ల మీద ఉన్నారో మనం చూస్తాం. మనం ఆలోచిస్తే ఈ రోజు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, క్యాలెండర్ లేదు. మీ